కూడా కాపాడుకునేలా అమరావతి రైతులు చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అధ్యక్ష, తిరిగి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని పనులను పెద్ద ఎత్తున చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అధ్యక్ష, రాజధాని అనేది ఒక ప్రాంతం కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసే గ్రోత్ ఇంజిన్ల అమరావతిని తీర్చిదిద్దాలనేది మా ప్రభుత్వ లక్ష్యం. మహారాష్ట్ర అభివృద్ధికి ముంబై ఎంత కీలకమో, తెలంగాణ అభివృద్ధికి హైదరాబాద్ ఎంత ముఖ్యమో, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి అమరావతి నిర్మాణం కూడా అంతే అవసరం. గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా అమరావతిని ముంబై మరియు హైదరాబాద్తో సరితూగే ఆర్థిక శక్తిగా అభివృద్ధి చెందడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. అమరావతిని విధ్వంసం చేసేందుకు నాటి పాలకులు చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేయాలనుకుంటున్నాను. అధ్యక్ష, రాజధాని నిర్మాణం కోసం అంత డబ్బులు ఇవ్వలేం కాబట్టి 3 రాజధానుల ఏర్పాటు అన్నారు. ఇవాళ మేము రాజధాని పనుల నిర్మాణం కోసం బడ్జెట్ నుంచి ₹1 కూడా కేటాయించడం లేదు. కానీ రాజధాని పనులు ప్రారంభం కాబోతున్నాయి. మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని నిరూపితమైనది. తనకు తానే ఆర్థిక వనరులు రూపొందించుకునే ప్రాజెక్ట్ అమరావతి. అది నిజమైన కళ్ల ముందు కనబడుతోంది. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ మరియు హడ్కో వంటి ఆర్థిక సంస్థల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతికి నిధులు సమకూర్చే ఏర్పాటును మా ప్రభుత్వం చేసింది. దీంతో రాష్ట్ర బడ్జెట్ సహాయం లేకుండానే స్వయ పెట్టుబడి వనరులు కలిగిన రాజధాని నగర ప్రాజెక్టుగా అమరావతి మారింది. మా ప్రభుత్వం మున్సిపాలిటీల పరిధిలో చెత్త సేకరణకు వేసిన చెత్త పన్నును రద్దు చేసింది. చెత్త పన్ను ప్రస్తావన వచ్చిన నేపథ్యంలో ఓ విషయాన్ని సభ దృష్టికి తీసుకురావాలని రాదలిచాను. అధ్యక్ష, మీరు నాడు ప్రతిపక్షంలో ఒక మాట అన్నారు. చెత్త మీద వేసిన చెత్త పన్నును ప్రస్తావిస్తూ నాటి పాలకుల మీద మీరు చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. అది అక్షరాల నిజమని ప్రజలు తమ జూన్ 2024 తీర్పు ద్వారా స్పష్టం చేశారు. అధ్యక్ష, గత పాలకులకు రాష్ట్రానికి అప్పులే కాదు, చెత్తను కూడా మనకు వారసత్వంగా వదిలేసి వెళ్లారు. రాష్ట్రంలో 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ఎత్తకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం చెత్త పన్ను రద్దు చేయడమే కాకుండా మళ్లీ స్వచ్ఛంద్ర దిశగా పనిచేస్తోంది. అధ్యక్ష, పట్టణ పేదలకు రాయితీగా ఆహారాన్ని అందించే 2204 అన్నా క్యాంటీన్లు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పురపాలక శాఖ మరియు పట్టణాభివృద్ధి శాఖకు 13,862 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. గృహ నిర్మాణ పథకం కింద 4,737 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం చెల్లించకపోవడం వలన 4 లక్షల మంది లబ్ధిదారులు నష్టపోయారు. గృహ నిర్మాణానికి షెడ్యూల్ కులాల వారికి అదనంగా 50,000 రూపాయలు మరియు షెడ్యూల్ తెగల వారికి అదనంగా 75,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు మా ప్రభుత్వం గత 7 నెలల్లో అసంపూర్తిగా ఉన్న 1.15 లక్షల బలహీన వర్గాల వారికి చెందిన ఇళ్లను పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం ఆర్థిక కొనసాగుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY పథకాల కింద 2026 మార్చి నాటికి 7 లక్షలకు పైగా ఇళ్లను పూర్తి చేయాలని మా ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. అలాగే జూన్ 2025 నాటికి 2 లక్షల ఇళ్లను ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ AP టిడ్కో ద్వారా అందించనున్నాము. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గృహ నిర్మాణ శాఖకు 6,318 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. జలవనరులు, కరువు రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా ఈ భూమిపై ఏదైనా అద్భుతం ఉందంటే అది నీరే. లోరెన్ ఇస్లీ, అమెరికన్ ఆంథ్రోపాలజిస్ట్, ఈ మాట నీటి ప్రాధాన్యతను వివరిస్తోంది. అధ్యక్ష, సాగునీటి రంగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ రంగాన్ని విధ్వంసం చేసింది. నీటి కోసం ఎదురు చూసే రాయలసీమ, ఉత్తరాంధ్ర రైతులను నట్టేట ముంచింది. జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును మొదలుకొని పల్లెల్లో పిల్ల కాలువల నిర్వహణ కూడా సరిగ్గా పట్టించుకోకుండా వదిలేసింది. నిర్లక్ష్యం వలన గత ప్రభుత్వ హయాంలో కొట్టుకుపోయిన డ్యాములను చూశాం. వాటి వైపు కన్నెత్తి చూడని పాలకుడిని చూశాం. మరోవైపు తుంగభద్ర డ్యాములో గేట్లు కొట్టుకుపోతే తెల్లారక ముందే పొరుగు రాష్ట్రానికి పరుగులు పెట్టించిన నేటి పాలకుడిని చూస్తున్నాం. ఇది మాకున్నటువంటి చిత్తశుద్ధి.
గరిష్ట స్థాయిలో 10,000 కోట్ల రూపాయల పైగా బిల్లులు బకాయిలు ఉండడంతో అన్ని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని కుంటుపడింది. తమ కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగా గత ప్రభుత్వం దీర్ఘకాలంగా నిలిపివేసిన నీరు చెట్టు బిల్లులను సైతం ఇందులో ఉన్నాయి. 4,600 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించి మా ప్రభుత్వం నిలిచిపోయిన ప్రాజెక్టులను పునరుద్ధరించింది. మిగిలిన బిల్లులను కూడా త్వరలోనే చెల్లించనున్నాము. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతం మరియు భావితరాల ప్రజల జీవితాలను మెరుగుపరుస్తుందని, అలాగే రాయలసీమ ప్రాంతం మరియు ఉత్తర కోస్తా జిల్లాల భవిష్యత్తును మారుస్తుందని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. భవిష్యత్తును తీర్చిదిద్ది వ్యవసాయ పరిరక్షించి మన రాష్ట్రాన్ని నీటి భద్రత గల కరువు రహిత రాష్ట్రంగా మార్చే శక్తి ఈ ప్రాజెక్టులకు ఉంది. మా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మొదటి దశగా కేంద్ర ప్రభుత్వం నుండి 12,157 కోట్ల రూపాయలను పొందగలిగింది. ఇప్పటి వరకు 73% పురోగతిని సాధించిన ఈ ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి కానుంది. గోదావరి జలాలు ఏటా దాదాపు 2,000 టీఎంసీలు సముద్రం పాలవుతున్న పరిస్థితి ఒకవైపు, నీరు లేక ఎడారిగా మారుతున్న రాయలసీమ ప్రాంతాలు మరోవైపు, వృధా అవుతున్న నీటిని సద్వినియోగం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా మారుస్తూ రైతుల జీవితాలలో వెలుగు నింపే దిశగా బృహత్తరమైన పోలవరం బనకచెర్ల నదుల అనుసంధాన ప్రాజెక్టుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. దీనికోసం ప్రణాళికను రూపొందించే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ బృహత్తరమైన ప్రాజెక్టుకు అవసరమైన 1,000 కోట్ల రూపాయలను సమకూర్చుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను గౌరవ ముఖ్యమంత్రి గారు అన్వేషిస్తున్నారు. దీంట్లో భాగంగా గోదావరి నది నుండి 200 టీఎంసీల వరద నీటిని మళ్లించడం ద్వారా ఈ ప్రాజెక్టు సాకారం కావాలని, చంద్రబాబు గారి కలను నిజమవ్వాలని మనమందరం కోరుకుందాం. పెండింగ్ బిల్లులు చెల్లింపుతో పాటు సుపరిపాలన అందించడం వలన పలు ప్రాజెక్టుల పురోగతి మళ్లీ పట్టాలెక్కింది. వీటిలో హంద్రీనివా సుజల సవంతి ప్రాజెక్టు వెడల్పు చేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తిపోతల పథకం స్టేజ్ 2లోని బోడేపల్లి రాజగోపాలరావు వంశధార ఫేజ్ 2 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జలవనరుల శాఖ 18,019 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పరిశ్రమలు మరియు వాణిజ్యం. గత ప్రభుత్వం ఉదాసీన వైఖరి మరియు అసంబద్ధ విధానాల వలన పరిశ్రమల మూతపడతో ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. రాష్ట్రం నుండి అనేక పరిశ్రమలు తరిమివేయడంతో వ్యాపార వర్గాల్లో భయాందోళన నెలకొల్పాయి. స్కూళ్లలో డ్రాప్అవుట్స్ మరియు మనం వింటూ ఉంటాం అధ్యక్ష, కానీ గత ప్రభుత్వం స్కూళ్లలో విద్యార్థులు డ్రాప్అవుట్స్ సహజంగానే పెరిగాయి. అవే కాకుండా పరిశ్రమలు డ్రాప్అవుట్ అయ్యాయి. రాష్ట్రం నుండి ఉద్యోగాలు డ్రాప్అవుట్ అయ్యాయి. పేదలకు ఉపాధి డ్రాప్అవుట్ అయింది. అన్ని రంగాల్లో డ్రాప్అవుట్లు కావడానికి మూల కారణమైన గత ప్రభుత్వ పాలకులు ఇప్పుడు ఓటమితో సభకు రాకుండా అసెంబ్లీ నుంచి కూడా డ్రాప్అవుట్ అయ్యారు. వాళ్ళు ప్రజా జీవితం నుండి శాశ్వతంగా డ్రాప్అవుట్ అయితే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి అధ్యక్ష. అనేక పరిశ్రమలు, ఎంఎన్ఎంఈలు, ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు చెందిన వ్యాపారవేత్తల ప్రోత్సాహకాల కోసం ఇవ్వాల్సిన 11,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలను గత ప్రభుత్వం నిలిపివేసింది. వీటిలో 377.73 కోట్ల రూపాయలను మా ప్రభుత్వం ఇప్పటికే చెల్లించింది. ఒకప్పుడు వ్యాపారాన్ని సులభతరం చేయడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మనం గౌరవ ముఖ్యమంత్రి గారి వ్యాపారాన్ని వేగవంతం చేయడం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి సారించారు. ప్రతి ఇంటికి ఒక ఐటీ ఉద్యోగం ఉండాలని అప్పట్లో మేము కృషి చేశాం. నేడు ఇంకొక ముందడుగు వేసి ప్రతి కుటుంబానికి ఒక వ్యాపారవేత్త ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఓరకల్లు, కొప్పర్తి అనే 2 పారిశ్రామిక వాళ్లను ఆర్థిక సహాయం అందించి అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమాల కింద మూలాపేట, దొనకొండ, చిలమత్తూరు మరియు కుప్పం అనే 4 కొత్త పారిశ్రామిక వాళ్లను ఎంపిక చేయడం జరిగింది. పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడానికి మరియు దృఢమైన పెట్టుబడి వ్యవస్థను నెలకొల్పడానికి మా ప్రభుత్వం ముందు చూపుతో కూడిన అనేక విధానాల పరమైన కార్యక్రమాలను ఆవిష్కరించింది. 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రధాన పెట్టుబడిదారులైన ఎన్టీపీసీ, గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఆర్సెల్ఆర్ మెటల్ స్టీల్ కంపెనీ, NHPC, BPCL, రిలయన్స్ ఇండస్ట్రీస్, LG ఎలక్ట్రానిక్స్,
టీసీఎస్, టాటా పవర్, గ్రీన్కో గ్రూప్, హీరో ఫ్యూచర్ ఎనర్జీ, ఎకోరెన్ ఎనర్జీ నుండి మా ప్రభుత్వం 6.3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి హామీలను సాధించగలిగింది. ఈ సందర్భంగా పెట్టుబడుల సాధనలో మంత్రి నారా లోకేష్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అధ్యక్ష, ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ కంపెనీ రాష్ట్రానికి వచ్చేలా చేయడంలో ఆయనదే కీలక పాత్ర. అలాగే ప్రతిష్టాత్మకమైన సంస్థలతో చెందిన డేటా సెంటర్లు రాష్ట్రానికి వచ్చేలా చేసిన విషయమై లోకేష్ గారి దృష్టి సారించారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖకు 3,156 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఇంధన రంగం ప్రమాణ స్వీకారం చేసిన రోజునే గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో విద్యుత్ రంగం సర్వనాశనమైంది. అసమర్థ పాలన, పెరిగిన అప్పులు మరియు టారిఫ్ భారం కారణంగా ఈ రంగం 1.29 లక్షల కోట్ల రూపాయలకు పైగా నష్టాలు చవిచూసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా రద్దు చేయడంతో మన రాష్ట్రం ఆర్థిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీనివలన ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలను పెనుభారం మోపింది. గౌరవ ముఖ్యమంత్రి గారు దార్శనికత నాయకత్వంలో మన రాష్ట్ర ఇంధన రంగంలో నేడు పునర్జీవం పొందుతోంది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో 2030 నాటికి భారతదేశం యొక్క మొత్తం ఉత్పత్తుల్లో 1/3 సాధించేయాలనే లక్ష్యంతో మన రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 పునరుత్పాదక ఇంధన తయారీ జోన్లను ఏర్పాటు చేయడం ద్వారా ఇంధన రంగంలో పెట్టుబడులను ఆకర్షించి 7.5 లక్షల మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఇంధన శాఖకు 13,600 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. గత పాలకుల నిర్లక్ష్యం, రవాణా, రహదారులు మరియు భవనాలు. గత పాలకుల నిర్లక్ష్యం మరియు నిర్వహణ లోపం వలన రాష్ట్రం రహదారులను అధ్వాన్నంగా తయారవడంతో పాటు ఉన్న మౌలిక సదుపాయాల పురోగతికి కూడా కొన్ని సంవత్సరాలు వెనుకకు మరలింది. రహదారుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్ గుంతల లేని రహదారుల ఆంధ్ర, పాట్ హోల్ ఫ్రీ ఆంధ్ర గణనీయమైన పురోగతిని సాధించింది. మరమ్మతులను చేపట్టిన 20,059 కిలోమీటర్లలో 17,605 కిలోమీటర్ల మేర రహదారుల పనులు కేవలం 3 నెలల వ్యవధిలోనే పూర్తి చేయడం జరిగింది. అదనంగా జిల్లా ప్రధాన కేంద్రాల నుండి మండల ప్రధాన కేంద్రాల వరకు మరియు వాటికి ఆనుకుని ఉన్న మండల ప్రధాన కేంద్రాల మధ్య 2 వరుసల రహదారుల అనుసంధానం పనులు చేపడుతున్నాము. వీటిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మండల అనుసంధాన మరియు గ్రామ అనుసంధాన మెరుగుదల ప్రాజెక్టు మరియు ఆంధ్రప్రదేశ్ రహదారులు మరియు వంతెల పునర్నిర్మాణ ప్రాజెక్టుల కింద 2,522 కిలోమీటర్ల రహదారుల విస్తరణకు పనులు మరియు 464 వంతెనల పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రవాణా, రహదారులు మరియు భవనాల శాఖకు 8,785 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పర్యాటకం, క్రీడలు మరియు సంస్కృతి. ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం 2024-29 ద్వారా 26 ద్వారా మా ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదాను కల్పించడం జరిగింది. అత్యంత పర్యావరణ ప్రమాణాలతో కూడిన ప్రతిష్టాత్మక బ్లూ ఫాగ్ సర్టిఫికేషన్ను రుషికొండ బీచ్ నిలుపుకుంది. దీనికి తోడు అఖండ గోదావరి మరియు గండికోట వంటి ఐకానిక్ పర్యాటక ప్రాజెక్టు పర్యాటకానికి అగ్రశ్రేణి గమ్యస్థానానికి రాష్ట్రం యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేయనున్నాయి. ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానం 2024-29 ద్వారా మెరుగైన క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి మరియు క్రీడా నైపుణ్యాన్ని ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. క్షేత్రస్థాయి క్రీడాకారులను ప్రోత్సహించి వారి క్రీడా శిక్షణకు మెరుగుపరచడం ద్వారా మన రాష్ట్రానికి క్రీడా ప్రతిభను ప్రముఖ కేంద్రంగా నిలబెట్టడమే ఈ క్రీడా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి యోజన, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖకు 469 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. గృహ మంత్రిత్వ శాఖ గత ప్రభుత్వం అనుసరించే విధానాలు పోలీసు బలగాల స్థైర్యాన్ని దెబ్బతీశాయి, వారి సామర్థ్యాన్ని కృంగదీశాయి. దీని ఫలితంగా రాష్ట్రంలో అరాచకం రాజ్యం చేసింది.
మాదక ద్రవ్యాలు అడ్డు అదుపు లేకుండా తాండవించాయి. పోలీసు బలగాలు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం కోసం 920 కోట్ల రూపాయల మేర పేరుకుపోయిన వివిధ బకాయిల నుంచి 250 కోట్ల రూపాయలు ఇటీవలే చెల్లించాం. గత ప్రభుత్వం 2 ఏళ్లుగా నిలిపివేసిన గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని మా ప్రభుత్వం పునరుద్ధరించడం జరిగింది. పోలీస్ దళం ఆధునీకరణ పథకం ఎంఓపిఎస్ కింద 61.20 కోట్ల రూపాయలు విడుదల చేశాం. శాంతి భద్రతను బలోపేతం చేయడానికి మరియు ఉపాధిని కల్పించడానికి 6,100 మంది పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియ జరుగుతోంది. గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల సాగు మరియు వీటి అక్రమ రవాణాను నిరోధించడానికి ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ను మా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. సైబర్ నేరాలు ముప్పు పెరుగుతుండటంతో ప్రతి జిల్లాలో ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించడం జరుగుతోంది. పోలీస్ శాఖకు మరింత చురుగ్గా తీర్చిదిద్దేందుకు వాహనాల కొనుగోలుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గృహ మంత్రిత్వ శాఖకు 8,570 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. రెవెన్యూ శాఖ గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టాన్ని సరైన జాగ్రత్తలు తీసుకోకుండా హడావిడిగా తీసుకొచ్చింది. ప్రజల నుండి వచ్చిన తీవ్రమైన ఒత్తిడి మేరకు ఈ చట్టాన్ని రద్దు చేసి భూ యాజమాన్యంపై ప్రజలకు ఉన్న భయాన్ని మా ప్రభుత్వం తొలగించింది. గ్రామ స్థాయిలో భూ సమస్యలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం 17,403 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఇప్పటివరకు 90,315 అర్జీలను పరిష్కరించడం జరిగింది. సుమోటో కులధృవీకరణ పత్రం ద్వారా